వీడియో పక్కనే తీసినావు కానీ చాలు నాడు నాడు. ఏంది ఇప్పుడు నువ్వు వానితో ట్రోలింగ్ చేపిస్తున్నావా? నువ్వు అంటే వానితోనే చేపిస్తున్నావా ఇంకా అందరితో చేపిస్తున్నావా? పైసలు ఇచ్చి కూడా చేపిస్తున్నావా? ఈ ట్రోలింగ్ చేపించుడు నీకేమన్నా పద్ధతేనా? నిన్ను ట్రోల్ చేస్తే ఏమవుతుందిరా? ట్రోల్ చేస్తుంటే బొక్క. అవును ట్రోలింగ్ అంటున్నావు, ఆయనతో నిన్నెవడన్నా ట్రోలింగ్ చేసి పీకండి ఎట్లా? ఏ నా మీద కాదు, హీరోయిన్ పూజా హెగ్డే మీద. ఆమె మీద అయితే ఏకంగా ట్రోలింగ్ చేయనీకనే లక్షలలో ఖర్చు పెట్టిరంట రాధిక. ఒకానొక టైంలా ఇరామ్ లేకుండా ట్రోలింగ్లు వచ్చినప్పుడు మెల్లగా అలా టీంతోని అసలు కథ తెలుసుకున్నదంట. అసలు ముచ్చట విన్నాక మస్తు పరిశాన్ అయిందంట రాధిక. ట్రోలింగ్ చేయనీకే లక్షలు ఇచ్చి ట్రోలింగ్ చేపిస్తున్నారంట. పాపం గీ ట్రోలింగ్లతోనే సగానికి సగం సెలబ్రిటీల జీవితాలు ఆగమైపోతున్నాయి రాధిక. కొన్ని సినిమాలు మంచిగున్నా సరే ట్రోలింగ్లతోనే చెడ్డ పేరు వస్తున్నది, సినిమాలు అటర్ ఫ్లాప్ అవుతున్నది. ప్రొడ్యూసర్లు అయితే మస్తు లాస్ అవుతున్నారు గీ ట్రోలింగ్లు వచ్చినప్పటి సంది. వాయమ్మన్నే ఈ ట్రోలింగ్ చేసేటోళ్ళకు గిన్ని పైసలు ఇచ్చి ట్రోలింగ్ చేపిస్తారు. అయినా గా ట్రోలింగ్ చేసేటోళ్ళకు గా చేపించేటోళ్ళకు గిదేం పైశాచిక ఆనందమో ఏమో.